అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. ఎక్కడున్నా అనుకుంటున్నారా? కొదురుపాకలున్నా, మిడ్ మానేర్లున్నా. ఇదే మిడ్ మానేర్ల, ఇదే కొదురుపాకల నిలబడి నేను ఇక్కడ వీడియో తీసిన కేసీఆర్ పాలనలా కాళేశ్వరం నీళ్ళు ఏ విధంగా ఉన్నాయని. కేసీఆర్ కాళేశ్వరం కట్టి తెలంగాణకు సముద్రాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ అలల తాకిడికి కాంగ్రెస్ బీజేపీలు కొట్టుకుపోవుడు ఖాయమని వీడియో తీసిన. నెల రోజులల్లా ఏమైంది? ఏవి ఆ సముద్రం, ఏవి ఆ నీళ్లు, ఏవి ఆ అలలు? అసలు ఏం జరిగింది తెలంగాణలా? కాళేశ్వరం డొల్లా అన్నారు, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, వంగింది కుంగింది అన్నారు. కాళేశ్వరం చుక్కా నీరు కూడా ఏ ప్రాజెక్టులకు రాలేదు అన్నారు. మరి కాళేశ్వరం నీళ్లు రాకపోతే మిడ్మానేర్ ఎందుకు ఎండిపోతుంది? ఇన్ని రోజులు కాళేశ్వరం నీళ్లు రాలేదని మొత్తుకున్నారు కదా, వంగిన తర్వాత ఎందుకు మిడ్మానేరు ఎండిపోతుంది? దీనికి సమాధానం ఉన్నదా? బీజేపీ కాంగ్రెస్ సవట సన్నాసులారా మీ దగ్గర? ఎస్ఆర్ఎస్పీ కిందనే ఉంటది కదా, ఎస్ఆర్ఎస్పీ నీళ్లతోటి ఎత్తిపోయచ్చు కదా, ఈ నీళ్లు ఇంట్లో నీళ్ళు ఎత్తిపోయచ్చు కదా, ఎందుకు ఎండిపోతుంది? కేసీఆర్ గారి లేని లోటు ఎందుకు తలపిస్తుంది? కేసీఆర్ గారు నీళ్ల కోసమే తెలంగాణను తెచ్చిండు. ఏ నీళ్ల కోసం తెలంగాణను తెచ్చిండో ఆ నీళ్లను తీసుకొచ్చి రైతులకు అందించిండు. రైతులకు అందించి రైతు బంధు ఇచ్చిండు, పంట పెట్టుబడి సాయం ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు. కానీ మీరు వచ్చిన తర్వాత ఒక్క నెల రోజుల్లోనే రైతు బంధు ఇయ్యక రైతులను అరిగోస పెడుతున్నారు. మిడ్మానేర్లా ఎండిపోయి స్థితి కనబడుతుంది. నాట్లేసే సమయం అయింది, నాట్లేస్తున్నారు. ఎండాకాలం దగ్గర వస్తుంది, ఎండిపోతాయా మరి పంటలు? ఏం చేసి నీళ్ళు ఇద్దామనుకుంటున్నారు తెలంగాణ రైతులకు? ఏ విధంగా నీళ్ళు ఇద్దామనుకుంటున్నారు? ఒక నిజాన్ని అబద్ధం చేయాలి అనేసి అబద్ధం చేసి కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని నిందారోపణలు చేసి అవినీతి చేసిండనేసి ఆయనను గద్దెదించారు. ఏమైంది మరి కేసీఆర్ పాలనలో? ఎట్లుండే సముద్రం లెక్క? ఏమైంది ఈ నెల రోజుల ఈ గుంపు మేస్త్రి పాలనలో? నీళ్ళు ఎక్కడ పోయినాయి? కాళేశ్వరం నీళ్లు రాలేదు కదా, మరి ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వచ్చినాయి కదా, ఆ ఎస్ఆర్ఎస్పీ తోటే ఎందుకు నిండలేదు? ఇది ఎవడు అబద్ధం చెప్పిండు? ఎవడు ఓట్ల కోసం, సీట్ల కోసం అబద్ధం చెప్పి ప్రజలను రెచ్చగొట్టిండు? ఎవడి పాపము, ఎవడి పాలైంది నా తెలంగాణ? నిజాన్ని ఎన్నో రోజులు దాచలేరు. అబద్ధం నిజమై ఊరేగినాక కూడా నిజం బట్టబయలుగాక తప్పది. ఈ నెల రోజుల పాలనలోనే కాళేశ్వరం నీళ్లు లేక ఎండిపోయిన ప్రాజెక్టులు. ఒక్కసారి కాంగ్రెస్ వస్తే ఏమొచ్చింది? మార్పు కావాలన్నారు కదా రైతన్నలారా, మార్పు కావాలన్నారు కదా తెలంగాణ ప్రజలారా. ఇగో మార్పు చూడు, ఎండిపోయిన ప్రాజెక్టులు. నీళ్ళు ఎక్కడ వాయే? ఆ పొట్టి పొడుగు అడ్డం నిలువు మేధావులు ఎవరు తీసుకొస్తారు? ఎవని పాలైంది నా తెలంగాణ?